జియో జగడాలపైన ఇవాళ ఈ డిబేట్లో మనము డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి. ముందుగా రామ్మోహన్ రావు గారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము, ప్రజల కోసం జారీ చేయబడినటువంటి జీవోలు ప్రజలకే తెలియకుండా అదొక చిదంబర రహస్యంగా అఫీషియల్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేయకుండా ఎందుకు కాంగ్రెస్ తాత్సారం చేస్తోంది? అంటే ఏదైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా, లేదు అనంటే అవకతవకలు ఏమైనా ఉన్నాయా అని ఇలా రకరకాల అనుమానాలు ప్రజల్లో, అలాగే ఇటు విపక్షాల సంబంధించినటువంటి నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన హైకోర్టు కూడా 8 వారాల పాటు గడువు విధించింది. ఖచ్చితంగా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే అనేటువంటిది తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు సార్? రోజా గారు, మీకు అట్లాగే దత్తాత్రేయ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అప్పుడైనా ఇప్పుడైనా ఇంతకుముందు చెప్పినట్టే బీఆర్ఎస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో అదే జరిగింది. అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళాం. ఆ రకంగానే ఉత్తర్వులు ఇచ్చినా కూడా మళ్ళీ బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా అంతే. అంటే పాలకులు మారారు కానీ పాలకుల బుద్ధి మారలేదు అనడానికి మంచి ఉదాహరణ. సమస్య లేదు. ఇవాళ సరే బీఆర్ఎస్ వాళ్ళు బాధితులు కనుక కోర్టుకు వెళ్ళారు, ఆర్డర్ సంపాదించుకున్నారు. గతంలో కూడా ఇట్లాగే జీవోలు, వేల జీవోలు ఆపారు కదా, అప్పుడు కూడా విమర్శించాం మనం. ఇది ఒక మంచి మాట గుర్తు చేశారు. వెనకటి కాలంలో ఇవన్నీ లేకముందు, ఆధునిక విజ్ఞానం లేకముందు, వెబ్సైట్ లేకముందు మీరు నాకు మంచి గుర్తు చేశారు. చెంచల్గూడ జైలు ఎదురుగా గవర్నమెంట్ ప్రెస్ ఉండేది, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ ప్రెస్ లో జీవో జారీ కాగానే అటువంటి గజెట్ లో ప్రకటించేవాళ్ళు. ఆ గజెట్ లో వచ్చిన తర్వాతనే జీవో వచ్చేది. ఆ గజెట్ 6 పైసలు అన్నారు. 006 6 పైసలు, 8 పైసలు, 12 పైసలు అంటే చాలా తక్కువ రేటుకి అమ్మేవాళ్ళు. నేను అప్పుడు అడ్వకేట్ కూడా తెచ్చుకునేవాళ్ళు. సీలింగ్ యాక్ట్ నుంచి మొదలు పెడితే చాలా జీవోలు చాలా పెద్ద పెద్దవి ఉండేవి. ఒక్కోసారి 100 పేజీల జీవో కూడా ఉండేది. పెద్ద పెద్ద యాక్ట్ అయితే అటువంటి కూడా రూపాయి, ₹2, ₹5 వచ్చేది మనం. అవన్నీ పోయినాయి కదా. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వచ్చిన తర్వాత అన్ని జీవోలు చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే 10% జీవోలు కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో లేవు. నిన్నగాక మనం చూసాం కదా, మనం జిహెచ్ఎంసీ 300 వార్డులు విభజించిన తర్వాత ఆ వార్డుల వివరాలు ఇప్పటికి కూడా ఇవ్వలేదు అంటున్నారు. 81 కేసులు పట్టాయి, చూసినాం కదా మనం కోర్టులో. కోర్టు కూడా ఒక్కోసారి నేను అడ్వకేట్ ని కనుక కోర్టులు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా, కోర్టులు కూడా ఎన్నిసార్లు ఇట్లాంటి తప్పు చేస్తాయంటే 104వ వార్డు, 132 పిటిషన్లు వేసిన వార్డులు మాత్రం 24 గంటల లోపల పెట్టమన్నారు. కానీ మిగతా సంగతి ఏంటి? మీరు అభ్యంతరాలు స్వీకరించాలంటే దానిలో ఏముంది తెలుసుకుంటే కదా, జీవోలో ఏముంది తెలుసుకుంటే కదా అభ్యంతరాలు పెట్టేది మనం అయితే. అందుకని సమాచార హక్కును కాలు రాస్తున్నారు. 2005లో వచ్చింది. మొన్న అక్టోబర్ 12 నాడు మనం జరుపుకున్నాం కూడా. ఇట్లా అవినీతికి మూల కారణం ఏంటి? గుప్పిట మూసి ఉండడమే కదా. అందుకని సమస్య వస్తుంది. వేల జీవోలు ఇవాళ ఇష్యూ చేసి ప్రాధాన్యత గల జీవోలు బయట పెట్టుకోవడానికి కారణం ఏమిటి అని కోర్టు ప్రశ్నించింది. ఇది కూడా ప్రశ్నిస్తున్నట్టు. నిన్నగాక మొన్న మనకు 300 వార్డులను విభజించే క్రమంలో కూడా అయిపోయింది. డిలిమిటేషన్ మేము జోక్యం చేసుకోమని కేసు మూసేసింది. మరి కష్టమే కదా, ప్రజలకు నష్టమే కదా. ఒక వార్డులో 20,000 ఓటర్లు, ఒక వార్డులో 1,00,000 ఓటర్లు ఉంటే తప్పు కదా. మళ్ళీ జీవో ఇష్యూ చేస్తారంటే రేపో ఎల్లుండో ఆల్మోస్ట్ రామకృష్ణరావు గారి దగ్గర ఫైల్ ఉన్నది, రేపో ఎల్లుండి వచ్చేస్తుంది. అంటే ఇట్లా బయట పెట్టకుండా గుప్పిట మూసి ఈ జీవోలను దాచిపెడితే ప్రజల హక్కులను భంగం కలిగించినట్టే కదా అంటున్నారు. సమాచార హక్కు చట్టం స్పష్టంగా చెప్తుంది, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులకు, చట్టసభల సభ్యులకు ఏదైతే సమాచారం అందుబాటులో ఉంటుందో ఆ సమాచారాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి. ఇప్పుడు మనకు వెబ్సైట్ లో పెట్టాలండి. సరే, ఈ తీర్పుతోనైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం మరి ఈ 17,000 జీవోలు ఇప్పటిదాకా ఇష్యూ చేసిన 2 ఏళ్లలో బయట పెడతారా, లేకపోతే మళ్ళీ ఒకసారి కోర్టు మరి ముట్టికాయలు వేసేదాకా ఆగుతారా చూడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను. ఎవరి కేసు వేసినా ఇప్పుడు బాధితులు కోర్టుకు పోతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పోతారు. ఎర్రోళ్ళు శ్రీనివాస్ పోయినా ఇంకెవరు పోయినా బయట వాళ్ళే పోతారు కదా, అధికార పార్టీ వాళ్ళు పోరు కదా. ఇప్పుడు చాలా జీవోలు దాచిపెట్టడం వల్ల ఇప్పుడు మేము వ్యవసాయ శాఖలో కానీ ఇతరత్ర చాలా చూస్తున్నాం. నిన్న కాక మొన్న జీవోలలో కూడా అస్పష్టత కనపడుతుంది కొన్నిసార్లు. అటువంటివి కూడా బయటపడ్డ తర్వాత మళ్ళీ తుప్పని తప్పించుకుంటున్నారు, మళ్ళీ సవరిస్తున్నారు. నేను చూశాం కదా, ఉప సర్పంచులు చెక్ పవర్ తీసేసారు అనేది ఓ పెద్ద వార్త అయిపోయింది. క్షణాల్లో, గంటల్లో వైరల్ అయిపోయింది. అంటే నేను చేశాను, నిజమే కదా అక్కడ తప్పు జరిగిందని మళ్ళీ దాన్ని ఆ జీవో క్యాన్సిల్ చేసి మళ్ళీ విడుదల చేశారు. అంటే ఇట్లా తప్పు జరిగినప్పుడు బయటపడడానికి అయితే మంచి అవకాశం కదా. ప్రతి జీవోను వెబ్సైట్ లో పెట్టండి, అర్థం ఉండదు అంటున్నాను. చాలా మందికి అవసరం లేని జీవోలు చాలా వస్తాయి, కానీ అందరూ దాన్ని స్పందించకపోవచ్చు కదా. ఇవాళ మంచి చెడ్డో ప్రతిపక్ష పాత్ర నిర్వహించిన నిర్వహణ శ్రీనివాస్ అభినందిస్తున్నాను. కోర్టుకు వెళ్లారు, ఆర్డర్ సంపాదించారు. ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. గుప్పిట మూసి పరిపాలన చేయకండి. పారదర్శకత, జవాబుదారితనమే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా మంచి చేస్తాయి అంటుంది. దాన్ని నష్టం ఏం చేయి, దాని తప్పులుంటే సవరించుకోవడానికి అవకాశం ఉంటది కనుక పారదర్శకమైన పాలన, జవాబుదారి పాలన అందిస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో వాళ్ళు దాచిపెట్టినప్పుడు కూడా ఇదే మాట్లాడినా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 సార్లు వచ్చినప్పుడు కూడా చాలా జీవోలు దాచిపెట్టారు, అప్పుడు కూడా ఇది మాట్లాడినాం.
ఇప్పుడు పాలకులు మారిన గతంలో మీరు విమర్శ చేశారు కదా, వాళ్ళ వైపు వేరే చూపించారు కదా, మీరు అదే తప్పు చేస్తుంటే ఎట్లా అంటున్నాను. అన్నిటికీ ప్రజల